రామా చల్లగా చల్లగా तुम्हारा भैया रामा रामा भार्गव कोड़करा वो कोड़का अमर परसरा भैया कोड़का वो कोड़का भैया నీవు మాత్రము ఈ మావురాజు పట్టణం చేరవచ్చనక చిన్నారి అమ్మకము చిన్నవచ్చుకొని కుమారా చిన్నారి అమ్మకము చిన్నవచ్చుకొని కార్తీకల ముఖము కళచినవచ్చుకొని ఒక ఇంతగా చూసా నీ మనసులో ఉన్నటువంటి చిత్రుడు ఈ మావురాజు పట్టణం కన్న తల్లి వద్దకు చేరవచ్చి నీ మనసులో ఉన్నటువంటి మాటలు దాచిన కారణము రామా అది ఏమి వాతయో తల్లి రేణుకాలమ్మ సకల శాస్త్రంలో విద్యల బుద్ధులు ఆటలు పాటలు మన ఇంటి లోపల ఉన్నామని హరిభరిగా తెలిపినాడు సకల శాస్త్రంలో కోసమై నీవు మాత్రము తీసుకొని నీవు బయలుపోయి ఒక్క గడియా సకల శాస్త్రములు రాను ఒక్క గడియా పోను ఒక్క గడియా సకల శాస్త్రములు విద్యల బుద్ధులు ఆటలు పాటలు నేర్చుకోవడానికి ఒక గడియా చెప్పి ఒక్కారు 3 గడియలు చేరబోయి మా ఊరాగిరి పట్ట వేసి ఈనాడు మా ఊరాగిరి పట్ట కన్న తల్లి దశభాగం కోసమై చేరవచ్చు చిన్నారి అమ్మకంపు చిన్నవచ్చుకొని కార్తీకల అమ్మకంపు కచ్చిన వచ్చిన కుమారా భార్గవ అత్తయో అది ఏమి వార్తయో ఈ కన్న తల్లితో విన్నవించా తప్పకుండా నీకు నెరవేర్చిన కుమారా పరశురామ
అమ్మా తల్లి లోకమాత నేను మాత్రం నీ వద్ద అటువంటి ముక్కాడ 3 గంటల సెలవులు తీసుకొని చదువు శాస్త్రములు అటువంటి వేద పురాణములు అటువంటి చదివి అటువంటి బొగురాల పొడి మీద అమ్మా తల్లి లోకమాత అటువంటి బొంగరాల పొడి మీద బొంగరాలు ఆడపైన తల్లి లోకమాత మా నడగదుడు వాడిన బొంగర బంగారు బొంగరం సప్త సముద్రాలు దాటిన తర్వాత సినిమాలు గుండు ఉన్నది కారణాల పుట్ట కన్య లోపల ఆడవండి ఆ యొక్క మంత్ర జపం చేత తాత గౌతమునీశ్వరుడు ఆడినటువంటి బంగారు బొంగరం తీసుకుపోయి నేను మాట్లాడవండి సట్టేడు బండ వద్ద మాత్రం పల్లె వారి పిల్లలు మామూలు వారి పిల్లలు కాపు వారి పిల్లలు కన్న వారి పిల్లలతోటి బొంగరాల పోటీ మీద అటలు అమ్మ తల్లి లోకమాత నేను మాత్రం అటువంటి బంగారు బొంగరం చేతబట్టి బొంగరాల పూటి మీద బొంగరాలు ఆడబోయినాను తల్లి లోకమాత పరశురామ కొడుకరారావు కొడుక పరశురామయ్యా నీవు మాత్రము అలనాడు మాత్రం పరిమితంలో తెలిపిన మా ఊరాగిరి పట్టణంలో మాత్రం సకల శాస్త్రములు ఇద్దరు పుత్రులు ఆటల పాటలు అన్నా తమ్ముడు చెల్లె మన ఇంట్లో ఉండగా తల్లి నేను కనుకమ్మ బొగురాల పోటీ నాకు తోటి వాళ్ళతో ఆటలాడు మనసు కలుగుతున్నా చెప్పి రాను ఒక్క గడియ పోను ఒక్క గడియ బొగురాల పోటీ ఆటలాడు ఒక్క గడియ అని చెప్పి వారి పిల్లలతోని ఒకటి వారి పిల్లలతోని నాకు తగు పంచాయతీ అయిందని చెప్పించారు వచ్చినావు అయినా రామ భార్గవ నా సామయ్య మన మా ఊరాగిరి పట్టణంలో సకల శాస్త్రముల విద్యలు బుద్ధులు ఆటలు పాటలు అన్న తమ్ముడు చెల్లె అన్ని విధముల రీతిలో ఉండగా తల్లి రేణుకాయలమ్మ బొగురాల పోటీ మీద నాకు తోటి బాలతో ఆటలాడు మనసు కలుగుతుందండి నీ కోరిక మేరకు రామా అక్కడ ఆటలు కడిపోయి ఈనాడు మాత్రము చిన్న ఆర్యామకు చిన్న వచ్చుకొని కార్తీకల మొక్కు కలిసిన వచ్చుకు మారా భార్గవ పరశురామ అక్కడ నాకు తలవంపులైనది కుమారా అక్కడ నాకు తలవంపులైనది చేరవచ్చి చిన్నారిగా ముఖము చిన్న వచ్చుకొని వచ్చిన కుమారా భార్గవ పరశురామ కార్తీకల ముఖము కలిసిన వచ్చుకొని వచ్చావు ఎవరు ఏమన్నారు ఎవరు కొట్టిని ఎవరు తిట్టిని ఎవరు కోపించినా రామ భార్గవ పరశురామ
తల్లి లోకమాత నేను మాత్రం అటువంటి బంగారు బొంగురాలు తీసుకుని చట్టేటువంటి బద్ద మాత్రము వారి పిల్లలు బాబుడు వారి పిల్లలు బాబు వారి పిల్లలతోటి కన్న వారి పిల్లలతోటి బొంగురాల పొడి మీద బొంగురాలు ఆడపోయిన సమయ కాలం లోపల నా యొక్క బంగారు బొంగురం దాడికి తట్టుకోలేక పాలన బొంగురాలు మాత్రం ఒక్కలు చెక్కలేని సమయ కాలం లోపల వారు వెళ్లి వారి తల్లి అయినటువంటి తల్లిదేవులమ్మతోటి మొర చెప్పిన సమయ కాలం లోపల అటువంటి చక్కని తల్లిదేవులమ్మ మాత్రము అనరాని మాటాలే అమ్మ తల్లి లోకమాత అటువంటి చక్కని తల్లిదేవులమ్మ అనరాని మాటలు గుయ్యరాని కూతలు కూర్చున్నదే తల్లి లోకమాత కాడుల్లో పుట్టిన కర్రరాముడు వాడు మోతుకుల్లో పుట్టిన మోతు రాముడు వాడు లంజలి కొడుకు పరశురాముడు వాడు ముండేలి కొడుకు వాడు ముందురా చూస్తుండని అటువంటి తండ్రి దర్శనంగా పుట్టినటువంటి పార్వతి పరశురాముడే మాత్రం అని చెప్పి నన్ను మాత్రం అటువంటి నిందలతోటి నిందించినది తల్లి లోకమాత అమ్మ కుమారా